వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏఐసిటియు అలాగే ఎంసీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను చాలా అత్యంత వేగంగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో దేశ సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నటువంటి స్థితి ఉంది. దేశ ప్రజలకు చెందాల్సినటువంటి కోట్లాది రూపాయలని ఈరోజు రాయితీల పేరుతో మాఫీల పేరుతో కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో గతంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కేంద్ర కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వ్యతిరేక పద్ధతులకు తెరలేపింది. అదే సందర్భంలో కార్మికులకు రావాల్సినటువంటి కనీస వేతన చట్టాన్ని ఈరోజు అమలు చేయకుండా అదే సందర్భంలో ఇప్పుడు పెరిగినటువంటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనుగుణంగా కనీస వేతనం రూపొందించకుండా ఈరోజు కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంటా ఉంది. ఈ క్రమంలో దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు కనీస అవసరాలు తీర్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది దేశమంతా వెలిగిపోతా ఉందని. కానీ వెలిగిపోతున్నది ప్రజలు, కార్మికులు కాదు. ఈరోజు కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు, అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తప్ప ప్రజలు కాదనేటువంటి సందర్భంగా స్పష్టంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు ప్రజలపైన, కార్మికులపైన, ఈ దేశ ప్రజలపైన ఏ మాత్రం మోడీ ప్రభుత్వానికి ప్రేమ ఉన్నా తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి గతంలో యథావిధిగా ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనుసరించి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడంగా పారిశ్రామిక